नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Ready? Ready? GRE TOEFL ఈ ఎగ్జామ్స్ ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో ఈ ఎగ్జామ్ తీసుకుని దానికి వచ్చిన స్కోర్ ప్రకారం వాళ్ళకి యూనివర్సిటీస్ అది అలాట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పాపులర్, అందరికి తెలిసిందే. అది కోవిడ్ టైం నుంచి, కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి 2020 నుంచి ఈ ఆన్లైన్ ఎగ్జాము ఇంట్లో కూడా తీసుకునే అవకాశం కల్పించారు. అందులో మనం ఇప్పుడు ఒక 2 గ్యాంగ్స్ని మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో వాళ్ళు ఏ రకంగా చీట్ చేసి జనాల్ని ఈ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఈ 2 గ్యాంగ్స్, ఒకటి శ్రావణ్ కుమార్ అని ఒక అతను, తర్వాత ఈ గుణశేఖర్, వీళ్ళు 2 గ్యాంగ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆన్లైన్ దాంట్లో ఒక రూమ్లో ఫస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రూమ్లో ఆ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ రూమ్ అంతా ఒకసారి చూపించాలి. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే వాళ్ళు చూస్తారు. ఫస్ట్ వాళ్ళందరికీ రూమ్ 360 degrees చూపించి, తర్వాత కంటిన్యూస్గా ఎగ్జామ్ నడిచినంతసేపు కూడా లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. వీళ్ళు కెమెరా ఆన్లో ఉంటుంది, వాళ్ళు అక్కడి నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఆ ఎగ్జామ్ జరిగినంతసేపు ఎవరు కూడా అక్కడికి రాకూడదు. అది వాళ్ళ నిబంధనలు. వీళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా గమనించి కెమెరా వ్యూలో పడకుండా అదే రూమ్లో టేబుల్ కింద ఉంది ఒక వ్యక్తి. అక్కడి నుంచి వీళ్ళు చెప్పిన క్వశ్చన్స్ని ఈ నైజీరియా పక్కనే ఉన్నటువంటి కంట్రీ ఐవరీ కోస్ట్ కంట్రీకి, దేశానికి చెందినటువంటి బకయోకో లసినా అనే వ్యక్తి, అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ఇంకొక మేఘాలయ అమ్మాయి షోమా కురియాస్తా అనే అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా పట్టుకోలేదు. ఇది ఫ్రాడ్ ఏంటంటే ఒక డాక్టర్ అని చెప్పి, ఒక డాక్టర్ లియోనార్డో అని చెప్పి యూకేలో ప్రాక్టీస్ చేస్తున్న లీడింగ్ డాక్టర్ అని చెప్పి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక లేడీతో, హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక లేడీతో స్నేహం చేసి
పెద్ద లీడింగ్ డాక్టర్ అక్కడ ఈ అమ్మాయి గురించే ఇక్కడికి వస్తున్నట్టు నమ్మబలికి ఈలోపు గిఫ్ట్స్ పంపిస్తాను అని చెప్పి చెప్పడం, ఈ గిఫ్ట్ వచ్చేసేది పలానా చేసామని చెప్పి ఒక ఫేక్ రిసీట్ కూడా పంపించడం. తర్వాత ఈ ఎవరైతే A2 అమ్మాయి ఉందో, మేఘాలయ అమ్మాయి సోమ, ఈ అమ్మాయి కస్టమ్స్ నుంచి ఫోన్ చేసి ఢిల్లీ కస్టమ్స్లో ఇదంతా ఇబ్బంది అయింది, ఈ డైమండ్స్ అన్నీ కూడా అక్కడ ఆగిపోయాయని చెప్పి అక్కడి నుంచి ఈ బాధితురాలకు ఫోన్ చేసి ఇది విడిపించాలంటే మీరు డబ్బులు పే చేయాలి అని చెప్పి ఈ రకంగా మొత్తం వీళ్ళు ₹1 పైన ₹1,22,00,000 వీళ్ళు పే పోగొట్టుకున్నారు. ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక ఫేక్ కస్టమ్స్ ఆఫీసర్గా వీళ్ళిద్దరూ నడుస్తున్నారు. ఢిల్లీ నుండి ఇదంతా నడుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇన్స్పెక్టర్ ప్రసాదరావు అండ్ టీమ్, తర్వాత ఈ ఫారిన్ పేమెంట్ స్కీమ్లో ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు అండ్ టీమ్, తర్వాత జిఆర్ఈ టోఫెల్ దాంట్లో ఇన్స్పెక్టర్ నవీన్ అండ్ టీమ్, వీళ్ళు బాగా వర్క్ చేయడం జరిగింది. మన ఏసీపీ ప్రసాద్ గారు, ఏసీపీ స్నేహ, వీళ్ళందరూ కూడా దీన్ని త్వరగా పరిశీలి చేస్తారు. థ్యాంక్ యూ. వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపించి ఇమీడియట్గా ఆన్సర్స్ తెలుసుకుని వీళ్ళకి హెల్ప్ చేయడం ఈ రకంగా చేస్తున్నారు. ఇందులో మొత్తం 2 గ్రూప్స్ కలిపి 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 తప్పించుకున్నారు. ఆదిత్య, గుణశేఖర్ అని వీళ్ళిద్దరూ కూడా మిస్ అయ్యారు. అరెస్ట్ చేసిన వాళ్ళు శ్రవణ్ కుమార్, సాయి సంతోష్, కిషోర్, కిరణ్ కుమార్, వీళ్ళు మొత్తం 2 గ్రూప్స్ ఉన్నాయి. 2 గ్రూప్స్లో వీళ్ళని వేరువేరుగా చేస్తారు. వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక ఆయన గవర్నర్ అండ్ ఆదిత్య, వీళ్ళిద్దరూ కూడా NIT రాయ్పూర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు అన్నిటికీ కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇమీడియట్గా ఆన్సర్లు కూడా చెప్పేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళు బయట ఉండి లోపల కొంతమంది పెట్టి ఈ రకంగా ఈ చీట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈ కేసు మేము టేకప్ చేసి దీన్ని వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఈ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ నితీష్ అనే అతను దుబాయ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి పేరైతే అసలు పేరు జబ్రాన్ అని చెప్తున్నారు. ఆ జబ్రాన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వీళ్ళు 30% కట్ తీసుకుంటారు. ఆ నితీష్ అనే అతను ఒక 5% తీసుకుంటాడు. 35 వీళ్ళు 5 అవుతుంది, 40% తీసుకుంటారు. జబ్రాన్కి అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తారు తెలుస్తుంది. టేబుల్ కింద అంటే నార్మల్గా కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ ఉండటం. వెళ్ళిపోయిన వాళ్ళు మనకి వీళ్ళు ఆర్గనైజర్స్ అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఆల్రెడీ కాపీ వీళ్ళంతా చీట్ చేసి ఎగ్జామ్ అయిపోయినట్టే వాళ్ళందరికీ. సో ఇంత ఇప్పుడు రాబోయే రోజుల్లో జరగకుండా అవుతుంది. సార్ అంటే ఒక స్టూడెంట్ నుంచి వీళ్ళ ద్వారా ఎంతమంది వెళ్ళారు? సెంటర్లో పడ్డ వాళ్ళందరికీ చెప్తారా? సెంటర్ ఏం లేదండి, ఒకటే ఇంట్లోనే వీళ్ళే అరేంజ్ చేస్తారు. ఆ రూమ్ కూడా ఎల్బీ నగర్ దగ్గర హస్తినాపురం ఉంది, ఆ ఏరియాలో రకరకాల వీళ్ళే రూమ్స్ తీసుకుని, అంటే కెమెరా సెట్టింగ్ కూడా వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని కనపడకుండా టేబుల్ కింద పెట్టుకుని చేస్తారు. ఇది మనకు వచ్చిన సమాచారం ప్రకారం చాలా చోట్ల జరుగుతుంది. చాలా చోట్ల ఆంధ్రాలో కూడా ర్యాంపెంట్ గా చాలా సెంటర్స్, సెంటర్ ఫ్రమ్ హోమే కాబట్టి చాలా చోట్ల చేస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. హైదరాబాద్ వరకు మనం గ్యాంగ్స్ పట్టుకోవడం జరిగింది. పేమెంట్ స్కామ్ ఒకటి జరిగింది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చేవాళ్ళు జాయిన్ అవ్వక ముందు ఫీ ముందే కట్టవలసి ఉంటుంది, ముందే పే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పే చేస్తే షిఫ్ట్ ఛార్జెస్ అన్ని ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా అవుతాయని చెప్పి ఈ గౌతమ్
అనే క్యాండిడేట్ ఇలా అడ్మిషన్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి వాళ్ళకి ఇండియన్ రూపీస్లో ఇస్తే వీళ్ళు అక్కడ యుఎస్లో కార్డ్ ద్వారా పే చేసి వీళ్ళకి డిస్కౌంట్ వచ్చేలాగా చేస్తామని చెప్పి వీళ్ళందరికీ నమ్మబలికారు. ఒక 30 మంది స్టూడెంట్స్ దీని ద్వారా వీళ్ళకి రూపీస్లో పే చేశారు. గౌతమ్ అనే ఆయన వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వర్లు, దేవశెట్టి వెంకటేశ్వర్లు, అబ్బాయి పేరు దేవశెట్టి గౌతమ్. ఈ వెంకటేశ్వర్లు అకౌంట్లోకి వీళ్ళు పే చేస్తే అక్కడ వాళ్ళు కార్డు ద్వారా వీళ్ళకి తెలిసిన వాళ్ళ కార్డు ద్వారా పే చేస్తారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పేమెంట్ జరిగినప్పుడు ఆ కార్డు ఒక ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు. వీళ్ళు చేసి కంప్లైంట్ ఆబ్వియస్లీ రేజ్ చేస్తారు. ఇది పేమెంట్ అయిపోయినట్టు వీళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది స్టూడెంట్, వీళ్ళది అయిపోద్ది. అక్కడ ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ వాళ్ళు చేసిన కంప్లైంట్ మీద వాళ్ళు వెనక్కి తీసేసుకుంటుంటారు అమౌంట్. అదంతా అవడానికి వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి క్రెడిట్ కార్డ్, వీసా కానీ మాస్టర్ కార్డ్ కానీ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి మనీ రీఫండ్ ఇచ్చేటప్పటికి 2-3 నెలలు గడిచిపోతుంది. ఈలోపు ఈ స్టూడెంట్ వెళ్ళిపోతాడు. స్టూడెంట్ వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోయి జాయిన్ అయిన తర్వాత అప్పుడు కాలేజ్ వాళ్ళకి తెలిసి యూనివర్సిటీలో వీళ్ళకి మీరు పే చేసిన ఈ ఫీజు ఇది రిఫండ్ అయిపోయింది, మీరు మళ్ళీ ఫీజు పే చేయాలి అని వాళ్ళకి నోటీసులు రావడం. ఈ రకంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ सबसे पहले जीआरई टोफल स्कैम, जिसके बारे में काफ़ी सारे मीडिया पर्सन बहुत देर से पूछते आ रहे हैं. ये जो स्कैम है इसमें 2 चीटिंग रिंग्स हमारी टीम ने पकड़े हैं, जिसमें एक चीटिंग रिंग में श्रवण कुमार, साई संतोष, किशोर इन्वॉल्व है और दूसरे में किरण कुमार और गुणाशेखर इन्वॉल्व है. टोटल 5 लोग पकड़े गए और 2 एक्सपॉन्डिंग है. आदित्य और गुणाशेखर इसमें से एक्सपॉन्डिंग है. इसमें जो जीआरई और टोफल का एग्जाम होता है ये मेजर यूनिवर्सिटीज जो यूएस और फॉरेन में होती है उनके एडमिशन के लिए स्कोर कैलकुलेट करने के लिए किया जाता है, जिसके बेसिस पे पूरे दुनिया की बड़ी बड़ी यूनिवर्सिटीज़ में कैंडिडेट्स को एडमिशन मिलता है. तो हमें ये कंप्लेंट जो इनिशियली आई थी वो ETS एजुकेशनल टेस्टिंग सर्विस एक एजेंसी है जो जीआरई और टोफल इंडिया में कंडक्ट करती है. उन्होंने ये कंप्लेंट दी थी कि कुछ चीटिंग रिंग्स इंडिया में रन कर रहे हैं, जिसमें लोग एक क्लोज कमरे में कैंडिडेट से अबाउट 20,000 या 20-25,000 रुपये लेके उनको चीटिंग कराने में हेल्प करते हैं. तो इन्फॉर्मेशन के बेसिस पे हमारी टीम ने काम किया और इसमें एक ऐसे चीटिंग रिंग को पकड़ा जो कि हैदराबाद में ही बेस्ड है, जिसमें मेन श्रवण NIT रायपुर का पढ़ने वाला है. और पहले उसने शुरू में ये 1-2 लोगों को कुछ क्वेश्चन बताने शुरू करते हुए आगे चीटिंग रिंग में इन्वॉल्व होकर कुछ और लोगों को भी इसमें शामिल किया. और दूसरा इसमें किरण और गुणाशेखर दूसरा चीटिंग रिंग है जो कि पकड़े, ये दोनों चीटिंग रिंग हमारी टीम्स ने पकड़े हैं. इसमें प्रक्रिया क्या होती है कि 3 घंटे पहले ये लोग एक रूम बताते हैं जहाँ पे कैंडिडेट आएगा और एग्जाम देगा. जनरली जो जीआरई और टोफल टेस्ट कंडक्ट करते हैं वो 360 डिग्री कैमरे से चेकिंग करते हैं कि एग्जाम सेंटर में या उस रूम में कोई दूसरा तो नहीं है. और एक बार चेकिंग होने के बाद जो ये चीटिंग रिंग रन करते हैं वो टेबल के नीचे या इधर छुप के व्हाट्सएप में या पेपर में लिखे क्वेश्चंस लेते हैं. उन क्वेश्चंस के आंसर व्हाट्सएप ग्रुप से पूछ के सर्कुलेट करके जानते हैं और कैंडिडेट को तुरंत बता देते हैं. तो इस तरह से जो कैंडिडेट इस टेस्ट को क्वालिफाई करने के लायक भी नहीं है वो भी इसमें जा रहे हैं. तो इन्फॉर्मेशन मिलने के बाद ये 2 चीटिंग रिंग पकड़े गए. केस है वो फी पेमेंट स्कैम है, जिसमें तरीका ये है कि एक गौतम बोल के जो कि हैदराबाद का ही रहने वाला है, उसने कुछ पेरेंट्स को और स्टूडेंट्स को बोला कि जो फॉरेन यूनिवर्सिटीज में फी पे करनी है आपके बदले मैं पे कर दूंगा और उसके लिए 10% आपको कंसेशन भी दूंगा. तो इस पूरी प्रक्रिया में उसने टोटल 32 लोगों से फी कलेक्ट की और इसमें टोटल 2 करोड़ रुपए उनसे वसूले. और फॉरेन में जब ये पेमेंट हुआ तो कुछ क्रेडिट कार्ड के थ्रू हुआ. बाद में जब पता चला कि ये जो क्रेडिट कार्ड पूरे ट्रांजैक्शन है ये फ्रॉड ट्रांजैक्शन है और एक बार एडमिशन अप्रूव होने के बाद भी लोगों की फी रिवर्ट हो गई और एडमिशन कैंसिल हो गए. तो ये जो कंप्लेंट थी हमारे साइबर क्राइम पुलिस स्टेशन में रिपोर्ट हुई
उस कंप्लेंट की जांच होने के बाद ये पता चला कि पूरा एक फ्रॉडुलेंट रैकेट है, जिसमें गौतम जो है लोगों को ये बोल के पैसे वसूल करता है कि वो दूसरों की फीस थ्रू क्रेडिट कार्ड डायरेक्टली फॉरेन में भर देगा, और उसके बाद जो पैसे वसूलता है वो नितेश को एक परसेंटेज कमीशन कट करके नितेश नाम के व्यक्ति को ट्रांसफर कर देता है, और नितेश उसमें से अपना कमीशन कट करके क्रिप्टो के फॉर्म में एक फेक नेम है जिब्रॉन, जो कि अभी तक हमें यकीन है अभी तक कि दुबई में हो सकता है, तो उसको ट्रांसफर कर देता है। तो इस तरह से ये पूरा रैकेट हमारी टीम ने पकड़ा है, जिसमें 3 लोग देवर शक्ति पेद्दा वेंकटेश्वर, देवर शक्ति गौतम और नीलेश 3 लोग पकड़े गए हैं। जो हमारी साइबर क्राइम टीम ने पकड़ा है वो एक गिफ्ट फ्रॉड केस है, जिसमें एक आइवरी कोस्ट नाम की कंट्री है, ईस्ट अफ्रीकन कंट्री, नाइजीरिया के काफी पास है, उसका एक व्यक्ति बाकायोको लेसिना और मेघालय की एक महिला शोमा पुरकायस्था का इन्वॉल्वमेंट पाया गया है। इसमें बाकायोको लेसिना ने एक डॉक्टर लेनार्डो के नाम से फेक प्रोफाइल बनाई और उस फेक प्रोफाइल से फ्रेंड रिक्वेस्ट हमारी विक्टिम को भेजी। विक्टिम कुछ टाइम उसे चैट करने के बाद उसे अट्रैक्ट हो गई, उसकी पर्सनालिटी से अट्रैक्ट हो गई, और बातों बातों में इस एक्यूज ने ये बोला कि मैं आपको कुछ गहने, कुछ जेवर और कुछ डायमंड्स आप तक पहुंचाने वाला हूँ। बाद में ये जो दूसरी है शोमा पुरकायस्था, इसमें जो दूसरे एक्यूज है उन्होंने कस्टम्स ऑफिसर बन के बार बार हमारी विक्टिम को कॉल किया, और इस पूरे सिलसिले में टोटल 1 करोड़ से ज्यादा रुपए उनसे वसूले। जब हमारी साइबर क्राइम पुलिस स्टेशन में क्राइम रिपोर्ट हुआ तो बहुत दिनों से डिटेल इन्वेस्टिगेशन होने के बाद इन दोनों लोगों को दिल्ली से हमारी टीम ने पकड़ा।